సో ఇక్కడ సబల ఫుడ్ ఫెస్టివల్కు సంబంధించి వంటలు అనేవి ఇక్కడ ఇది కూడా ఒక పూర్వకాలం పద్ధతులను ఆచరిస్తూనే ఇక్కడైతే వంటలు అయితే తయారు చేస్తున్నారు. సో దాని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి సార్ ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏంటి? అన్ని సేంద్రియ ఎరువులతో వచ్చిన పంటే ఇది. దీన్ని మీ విధంగా వండే విధానంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఆహారం అందరికీ ఆకలి తీరుస్తుంది. అదే మనం ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు మన బంధువుల్ని మిత్రుల్ని అందరినీ పిలుచుకొని భోజనాలు పెడతాం. అవి ఎంత శుద్ధంగా ఉండాలి. అతిథి మనకి దేవుడు అంటారు కదా, మరి ఆ అతిథిని పిలిచి మనం మంచి ఆహారం అయితే పెట్టాలి కదా. ఆహారాన్ని మనం పెట్టడానికి ఏమి పద్ధతులు ఆచరిస్తున్నాం ఈరోజు చూస్తే చాలా బాధేస్తుంది. వచ్చిన వారికి అది ప్లాస్టిక్ ప్లేట్లో పెట్టడం, ప్లాస్టిక్ గ్లాస్ పెడతాం, మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత దాన్ని పారేయడము, ఈ చెత్తని ఎక్కువ మనం ఉత్పత్తి చేయడం, అలాగే ఇతరులతో పోల్చుకొని ఇలా పెట్టాలేమనుకొని మన ఆహారం కాని దాన్ని తెచ్చుకొని తాపత్రయపడి అలాంటివి వండుకోవడము, అలాంటివి పెట్టడము, ఖర్చులు పెంచుకోవడము. ఇలా కాకుండా ఆ పండగలకి అక్కడికి వచ్చిన వాళ్ళని మనం పలకరించడం ఇంపార్టెంట్. ఎన్ని రకాలు పెట్టామనేది కాదు, వచ్చిన వారితో మనం ఎంతమందిని పలకరించాము. ఆ పలకరించి ఆత్మీయంగా వాళ్ళతో మాట్లాడి అలాగే వచ్చిన వారికి చక్కగా మనమే వడ్డిస్తే అందులో ఉన్నది వేరు కదా. 5,000 మందిని పిలిచామా 500 పిలిచామని కదా, వచ్చిన 500 మందికి మంచిగా మాట్లాడి ఏం పెట్టినా అది చాలా గ్రాండ్గా జరిగిందని అందరూ తృప్తిగా వెళ్తారు. కాబట్టి మనం లేనిపోని ఆడంబరాలకు పోయి ఖర్చులు పెంచుకోకుండా మనం సహజంగా మన స్థితికి తగ్గట్టుగానే మనం చక్కగా చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే కనుక కట్టెల పొయ్యి మీదే ఇత్తడి పాత్రలో మనం అన్నం వండుకుంటున్నాం. ఇది పెద్ద ఖర్చుతో కూడింది కాదు. కొంచెం ఇంటి దగ్గర స్పేస్ ఉంటే కనుక ఖచ్చితంగా మనం ఇలా వండుకోవచ్చు. కట్టెలతోనే వండుతున్నాము దీన్ని కూడా. దాన్ని తీసుకురావడానికి కావెళ్ళు అలాంటివి ఉన్నాయి ఇక్కడ. ఇంకా సరే, అసలు ఇత్తడి పాత్రలో వంట అనేది చేస్తే ఎటువంటి లాభాలు ఉంటాయంటారు? మంచి విషయం అండి. ఇత్తడిలో కాపర్ కొంత ఉంటుందండి. కాపర్ ఐరన్ రెండు కలిస్తే ఇత్తడి అవుతుంది. సో ఏదైతే దీంట్లో వంట వండామో అందులోకి అది ట్రేస్ ఎలిమెంట్స్ అంటే జింకు మనకి తగు మాత్రం ఎంత కావాలో అంత ఈ వంట ద్వారానే వచ్చేస్తుంది. అలాగే ఇందులో వండిన అన్నం త్వరగా చెడిపోదు. అంటే త్వరగా చెడిపోదు, ఆరోగ్యయుతంగా ఉంటుంది, ఒంటికి పడతాం, అంతా బాగుంటుంది. అలాగే అన్నాన్ని కూడా మనం ఇప్పుడు మోడర్నైజేషన్లో ఏం చేస్తున్నామంటే కుక్కర్లో పెట్టి చేస్తాం. అన్నము కూర పప్పు అన్నీ ఒకసారి వండిపోవాలని అని చేస్తాం. కానీ మన పూర్వీకులు ఆ పద్ధతి ఫాలో అవ్వలేదు. అన్నాన్ని ఎసరుపెట్టి వండారు. అంటే అన్నం ఎసరుపెట్టి వండడం అంటే ముందుగానే బియ్యాన్ని నీళ్ళలో నానబెడతాము. నీళ్ళని మరగబెట్టిన తర్వాత నానిన బియ్యాన్ని అందులో వేస్తాము. అలా వేస్తే ఏమవుతుందంటే బియ్యం పైన ఉన్న టెక్స్చరు పేలాలు ఎలా అయితే పగులుతాయో వేడి నీళ్ళలో ఇలా నానింది వేయగానే టెక్స్చర్ అలా పగులుతుంది, లోపల పిండి పదార్థం ఎక్స్పోజ్ అయ్యి రుచికరంగా ఉంటుంది. ముఖ్యంగా పొట్టు బియ్యం తినాలనుకున్న వాళ్ళకి ఇది కంపల్సరీ చేయాలి. అప్పుడు అందరూ దాన్ని తినగలుగుతారు. పొట్టు బియ్యం ఆరోగ్యం అంటాం కదా, మరి అదే పొట్టు బియ్యాన్ని మనం మామూలు కుక్కర్లో పెడితే రుచి రాదు. ఇట్లా ఎసరు పెట్టి వండితే రుచి వస్తుంది. అలాగే ఎప్పుడైతే అన్నాన్ని మనం ఇలా వండుతామో అది పైన నురగలాగా వస్తుంది గంజి. పూర్వం దాంట్లో నురగ లాంటి దాన్ని మన వాళ్ళు తీసేశారు. అరగని ప్రోటీన్లు కొన్ని ఉంటాయి మన ఒంటికి సహించినవి, అలాంటి వాటిని తీసేసేసి అలాగే నీళ్ళు ఎక్కువ పోసి గంజి వంచేవాళ్ళు. ఈ గంజిని మరునాడు ఏదో ఒక టైంలో తాగేవాళ్ళు, లేదా పొద్దున పూట అల్పాహారంగా గంజి అన్నం తినేవాళ్ళు. ఇది చాలా ఆరోగ్యానికి ఉపయోగం. ఈరోజు పెద్ద పేగులో సూక్ష్మజీవులు మనల్ని కాపాడుతాయి ఆరోగ్యపరంగా అని చెప్పుకుంటున్నాం కదా. ఆ పెద్ద పేగులో సూక్ష్మజీవులకి ఆహారం గంజి అనమాట. మనకి ఆహారమే దానికి ఆహారమే. ఆ విధంగా మన ఆరోగ్యం అనేక పద్ధతులు కాపాడబడుతుంది. మన ఆహారము విధానాలు మారిపోవడం వల్ల మనం అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నాము. కాబట్టి ఈ వండుకునే విధానాల మీద స్పృహ ఉండాలని ఇలాంటి సబల పండుగల ద్వారా జనాలకు తెలిసేటట్టుగా ఇది ఇక్కడ ప్రదర్శిస్తున్నాం. సో ఇది ఇప్పుడు మనం చాలా చూస్తూనే ఉన్నాం సార్. ఫంక్షన్స్ అనగానే మనం చెప్పాలి అంటే ప్లేట్స్, పేపర్ ప్లేట్స్ కానివ్వండి, పేపర్ గ్లాసెస్ కానివ్వండి, ఫంక్షన్ అయిపోయిన తర్వాత చాలా విచ్చలవిడిగా కనిపిస్తూ ఉంటాయి. దానికి మళ్ళీ సపరేట్గా ఈ ఎవరైతే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళు వచ్చి వాళ్ళు మళ్ళీ శ్రమ అదంతా. మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇక్కడైతే మేము మొదటగా ఈ ఫంక్షన్కి ఆహ్వానించిన వాళ్ళందరినీ ఒక విన్నపం చేశాం. ఏంటంటే ఒక చేతి సంచి, అందులో స్టీల్ పళ్ళెం, స్టీల్ గ్లాసు తెచ్చుకోమని మేము అనౌన్స్ చేసాం. అది కోఆపరేట్ చేస్తే చాలామంది తీసుకొచ్చుకుంటున్నారు. ఈవెన్ తీసుకురాపోయినా ఆల్టర్నేటివ్గా మేము ఇక్కడ కొన్ని స్టీల్ ప్లేట్స్ పెట్టామండి. స్టీల్ ప్లేట్ వాళ్ళు తినే ముందు కూడా వేడి నీళ్ళలో మేము కడిగి పెడతాం శుభ్రంగా. మళ్ళీ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వేడి నీళ్ళలో ముంచుకొని మళ్ళీ వాళ్ళు తింటారనమాట అందులో. అలాగే త్రాగడానికి కూడా మేము స్టీల్ గ్లాసులు ఏర్పాటు చేశాము. అలాగే తాగే నీళ్ళలో కూడా వట్టి వేళ్ళు అలాంటి వేసి రుచికరంగా చేయడానికి ప్రయత్నాలు చేశాము. ఇప్పుడు నేనేమంటా అంటే ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే మనము ప్లాస్టిక్ పేపర్లు తెచ్చుకొని వాడి పారేయడం కంటే కూడా వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉంటాయి చాలామంది, లేకపోతే కొందరు ఉపాధిగా కూడా షామియానా హౌసెస్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా స్టీల్ ప్లేట్ని అందుబాటులో పెడితే మళ్ళీ వాడేవాళ్ళు ఉన్నారు, మమ్మల్ని కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి కొందరు వాళ్ళ
పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ పేరు మీద కూడా స్టీల్ బ్యాగ్, అంటే వాళ్ళ దగ్గర ఒక 200-300 స్టీల్ ప్లేట్స్ సిద్ధంగా ఉంటాయి, అలాగే స్టీల్ గ్లాసులు ఉంటాయి. ఇవన్నీ కనుక పెట్టుకుంటే దాన్ని వాడి మళ్ళీ వాళ్ళు తిరిగి ఇస్తారు. ఈ విధంగా చెత్తని రాకుండా మనం కాపాడవచ్చు. అలాగే మనం తినే ప్లేట్లో కూడా ఇలాంటి ప్లాస్టిక్ లేకుండా కాపాడుకోవచ్చు. సో సభల ఫుడ్ ఫెస్టివల్లో ఆ ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. సో అవి కూడా ఇప్పుడు రెడీగా ఉన్నాయి వడ్డనకి. మనతో పాటు న్యాచురల్ ఫార్మింగ్ చేసే సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు ఏంటి సార్, ఏ వెరైటీస్ అనేవి ఇక్కడ రెడీ అయినాయి, ఏవి పెట్టుకుంటున్నారు భోజనాలు? అయ్యా నమస్తే అండి, నా పేరు సత్యనారాయణ. నేచురల్ ఫార్మింగ్ చేస్తుంటాం. మేము చేసే ఈ సభల కార్యక్రమం అనేది సేవ్ ఆర్గనైజేషన్ మా గురువు గారు సంకల్పం అనమాట. ఆ సంకల్పంతో ఏంటంటే దేశవాళీ విత్తనాలని పరిచయం చేయాలి, ఇక్కడ నేచురల్ ఫార్మింగ్ చేసేటటువంటి ఈ రైతులకి ఒక ఉపాధిని కల్పించాలి, చేతివృత్తుల వాళ్ళకి కూడా ఒక ప్లాట్ఫామ్. అంటే గ్రామాలను వదిలి నగరాలకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంది. అంటే చేతివృత్తుల వాళ్ళు అంతరించిపోయేటటువంటి ఈ తరుణంలో వాళ్ళందరికీ ఒక ఉపాధిని కల్పించాలనే ఉద్దేశంతో దాని మీద ఒక అవగాహన సదస్సు చేయాలనే ఉద్దేశంతో ఏంటంటే ఈరోజు భోజనాల పండుగలు అనేది ఏర్పాటు చేసాం. ఆల్రెడీ ఇదివరకే 2024లో చేసాం. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం అనమాట. అప్పుడు 10,000 మందికి భోజనాలు తినిపించాం. ఈ సంవత్సరం సుమారుగా 25,000 మందికి భోజనాలు తినిపించి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని, అంటే తినేటప్పుడు వాళ్ళ తాలూకు అనుభవాలను తెలుసుకొని రైతులకి వినియోగదారులకి ఒక కనెక్టివిటీ అనేది రావాలనే ఉద్దేశంతో ఈ భోజనాల పండుగ అనేది ఉచితంగానే ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో భాగంగా మేము దేశవాళీ బియ్యాలను ఉపయోగించడం జరిగింది. ప్రధానంగా కాలాబట్టి రైస్, అంటే కృష్ణలేహి అని అంటారు. దాంతో బెల్లము, ప్రకృతి సేద్యంలో పండించేటటువంటి బెల్లము, దేశవాళీ ఆవు నెయ్యి, అలాగే నల్ల బియ్యం అంటారనమాట. ఈ బియ్యంతో మేము ఇక్కడ ఈ పాయసం అనేది చేయడం జరిగింది. దాంతోపాటు చిట్టుముచ్చాలు పొలావ్ అండి. సో ఎక్కడ ఎటువంటి కెమికల్ లేనటువంటి కూరగాయలు కానీ, అందులో వినియోగించే నూనె దగ్గర నుంచి నెయ్యి దగ్గర నుంచి ఎక్కడ కూడా సేంద్రియంగా తయారయ్యేటువంటి, నేచురల్గా తయారయ్యేటటువంటి వాటితోనే ఇక్కడ మేము పలావ్ అనేది కూడా పెట్టడం జరిగిందనమాట. దాంతోపాటు అంటే ఒకటి అన్నానికి ఒక రకమైన బియ్యం వాడుతున్నాం, అదే మాదిరిగా పలావ్కి ఒక రకమైన బియ్యం వాడుతున్నాం. పెరుగన్నంకి నవారా అనమాట, ఎర్ర బియ్యం. ఆ నవారా తింటే, నవారా అంటేనే నివారణ, అది తిన్న వాళ్ళకి బీపీ షుగర్ దగ్గర నుంచి ఎటువంటి రోగాలు ఉన్నా కూడా తగ్గుతాయి, నివారణ జరుగుతుంది అనమాట. సో ఆ ఉద్దేశంతో పెరుగు దగ్గర ఒక రకమైనటువంటి బియ్యం వాడడం అనేది జరిగిందనమాట. దాంతోపాటు తెల్లన్నానికి బహురూపి అనే బియ్యం వాడేసి ఆ బియ్యం అనేది వాడుతున్నాం అనమాట. అన్నిటికంటే ఎక్కువ విలువైనది అదేంటంటే అది శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుంచి, శ్రీకృష్ణదేవరాయల టైంలో కూడా తిన్నారనేటటువంటిది అమూల్యమాల్యలో అది చెప్పడం జరిగిందనమాట. ఆ బియ్యాన్ని కూడా ఇక్కడ మేము భోజనానికి అన్నం తినే వాళ్ళ కోసం వైట్ రైస్గా మేము ఉపయోగించడం జరుగుతుంది. అదే మాదిరిగా ఇది ఇక్కడ మనం పనసకాయ కూర అనమాట. ఈ పనసకాయ కూరను కూడా ఇక్కడ కూరలో పెట్టడం, అలాగే దేశవాళీ ఆవు పాలు, పెరుగు. దాంతోపాటు నిన్న పౌర్ణమి రాత్రిన మన డాక్టర్ రవివర్మ గారు ఆయన ఆశ్రమంలోనే స్వయంగా ఆయన చేత్తోనే తయారు చేసినటువంటి ఈ పాయసం అనమాట. ఈ పాయసం అనేది తిన్న వాళ్ళకి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. పిల్లలు లేని దంపతులు పౌర్ణమి రాత్రిన ఉండి అక్కడ ఈ పాయసం తింటే ఖచ్చితంగా పిల్లలు పుడతారనేటటువంటి ఇది కూడా ఆయన చేస్తున్నారు. దాంట్లో భాగంగానే నిన్న రాత్రి ఆయన స్వయంగా తయారు చేసి ఇక్కడ ప్రసాదంగా అందరికీ తినిపించాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరికి యాంటీ ఆక్సిడెంట్స్ పెరగాలి, వ్యాధి నిరోధక శక్తి ఉండాలనే ఉద్దేశంతో అలాగా పాయసం కూడా ఇక్కడ పెడుతున్నాం. దాంతోపాటు ఈ దూరాల నుంచి వచ్చే వాళ్ళకి వాటర్లో కూడా ఎటువంటి ఇది లేకుండా ఉండేది దానికోసం అని చెప్పేసి మనకు వచ్చే వాటర్ని కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఎసిడిక్ నేచర్ నుంచి ఆల్కలైన్గా మార్చడం కోసం దాంట్లో కూడా మనకి మిల్లెట్ రాంబాబు గారని దాన్ని కూడా ఆల్కలైన్ వాటర్గా మార్చడం కోసం వట్టివేరు కానీ, విభూతి కానీ, అందులో జీలకర్ర, వాము, సొంటి, మిరియాలు అవన్నీ వేయించి అందులో గంధం, కొన్ని రకాల వనమూలికలు కలిపి దాన్ని కూడా కుండలోనే భద్రపరచడం జరిగింది. ఆ నీళ్ళు తాగిన వాళ్ళకి కూడా మంచి ఆరోగ్యం ఉండాలనేది మెయిన్ మా తాలూకా మోటో. సో ఇది మా తాలూకా ఆలోచన. జై గోమాత, జై సబల. డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఆయిల్ అండ్ సాల్ట్ అనేది చాలా రోగాలకి కారణం అని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు రెండింటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అయ్యా, మన పూర్వ రోజుల్లో పాలు పలచగా ఉండాలి, నూనె చిక్కగా ఉండాలి. అది మన ఎద్దుగానుగుల ద్వారా కూడా ఇక్కడ మనం చూపించే కార్యక్రమం మేము చేస్తున్నాం. నూనె చిక్కగా ఉండేది, పాలు పలచగా ఉండే పలచని పాలు తాగాలి. కానీ అది ఏమైపోయిందంటే రివర్స్ అయిపోయింది. చిక్కటి పాలు తాగుతున్నాం,
పల్చగా ఉండేటటువంటి రిఫైన్డ్ ఆయిల్, అందులో ఎటువంటి అంటే దాన్ని ఖచ్చితంగా చెప్పాలంటే పెట్రోకెమికల్ ఆయిల్స్ తాగుతున్నాం. దానివల్ల ఇవాళ మనం చూస్తున్నాం చాలామందిని కోల్పోతున్నాం. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ స్ట్రోక్లు అంటే ఆ రక్తనాళాలు మూతపడిపోయేటటువంటి సందర్భాలు, దాని అంతటికీ ప్రధానమైనటువంటి కారణం మనం తాగుతున్నటువంటి నూనెలు. ఆ నూనెలు అనే దానివల్లే రోగాలు వస్తున్నాయి. సో దాంట్లో భాగంగానే మేము ఎద్దుగానుల నూనెలు, చెక్కగానుల నూనెలు వాడుతున్నాం తప్పితే అసలు కంపెనీ అనేది మా గురువుగారి ఉద్దేశం కూడా ఏంటంటే ప్రతి రూపాయి మనం వినియోగించే ప్రతి రూపాయి నేరుగా చేతివృత్తుల వాళ్ళకి, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకి, గోమాత రక్షించబడాలి. అంటే గోమాత ద్వారా భూమి అనేది భూమిలో సారం జరగాలి. ఆ భూమి సారవంతం అయితే ఆ భూమి నుంచి వచ్చేటటువంటి ఆ పంటలు తిన్నటువంటి మనకి శక్తి అందుతుంది. అది లేదు, భూమిలో సారం లేదు, మనిషిలో కూడా శక్తి లేదు. సో అది ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ భోజనాలు, సబలా భోజనాల పండుగలు అనేది చేసి చూపిస్తున్నాం. సుమారుగా నిన్న 2600 మంది వచ్చారు. దానికి ఈరోజు డబల్ అవుతారని మా ఆలోచన. సో ఇంకొక 5000 మంది వచ్చినా కూడా మేము ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సాల్ట్ అనేది ఇప్పుడు ఇదివరకు మనం కల్లుప్పు తినేవాళ్ళం అండి. ఆ కల్లుప్పు అనేది సముద్రం నుంచి వచ్చే ఉప్పు, దాన్ని అయోడైజ్డ్ సాల్ట్ అని చెప్పేసి అందులో కొంచెం ఫ్రీ ఫ్లో కోసం కెమికల్స్ కలిపేసి ప్రిజర్వేటివ్స్ వాడుతున్నారనమాట. అది కూడా ముప్పే. పోనీ కల్లుప్పు తిందామంటే అది కూడా ముప్పే. ఎందుకంటే సముద్రంలో ప్లాస్టిక్, ఎక్కడ చూసినా ప్లాస్టికే. సముద్రం నీటిలో కూడా ప్లాస్టిక్ కలిసిపోతుంది. కాబట్టి ఆ ఉప్పును కూడా మేము ఎంకరేజ్ చేయట్లేదు. సైంధవ లవణం ఉపయోగిస్తాం, పింక్ సాల్ట్ ఉపయోగిస్తాం అనమాట. ఆ పింక్ సాల్ట్ అనేది ఏంటంటే నేరుగా సైంధవ లవణం అంటే సింధు నది ఒడ్డున ఆ నీరు పారే పక్కన ఉండేటటువంటి ఆ రాక్స్ నుంచి దాన్ని మనం పిండి చేసి వచ్చేటటువంటి ఆ ఉప్పునే మేము వాడుతాం అనమాట. అందులో కూడా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండానే డైరెక్ట్గా కంపెనీ నుంచి కాకుండా ఆ సైంధవ తయారు చేసే ఆయన కూడా ఇక్కడ మా ప్రవీణ్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆయనే నేరుగా దంచి దాన్ని మార్కెటింగ్ చేయడం అనేది కూడా ఆయన స్పెషలైజేషన్ అనమాట. ఆయనే తీసుకొచ్చారు, ఆయన ఉప్పే వాడుతున్నాం. అది కూడా ఉప్పు కూడా మేము దాంట్లో జాగ్రత్త పడ్డాం. సో చివరిగా చెప్పండి, ప్రజలకు ఏం చెప్తారు మీరు ఈ ఫుడ్కి సంబంధించి కానీ ఈ సభలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తారు? అయ్యా, ఇప్పుడు ఈ భోజనం తినేటప్పుడు మనలో ఉండేటటువంటి చాలామంది చెప్తున్నారు, మేము చెప్పడం కాదు, వినియోగదారులే అంటే తిన్న వాళ్ళే చెప్తున్నారనమాట. అంటే చాలా ఫ్రీగా ఉంటుంది, అంటే ఎక్కడ కూడా ఒంట్లో అలసట లేదు. అంటే జనరల్గా ఏమవుతుందంటే అండి, ఇప్పుడు బిర్యానీ తిన్న వాడికి ఒక రకమైన దాహం వేస్తుంది, పెరిగన్నం తిన్నవాడికి ఒక రకమైన దాహం వేస్తుంది. అలా ఏంటంటే మేము పండించేటప్పుడు భూమిలో కూడా ఎటువంటి నీరు లేకుండానే పండిస్తాం. అంటే ఆరుతడి పంటలే పండిస్తాం అనమాట. అది నీరుని కోరుకోదు. అదే మాదిరిగా మనం తిన్న ఆహారం కూడా మంచిది అయి ఉంటే ఖచ్చితంగా మనలో తెలుస్తుంది. 5 రోజులు తినేటప్పుడు ఖచ్చితంగా మనలో మార్పు అనేది తెలుస్తుంది. మన జీర్ణ వ్యవస్థ కానీ ఉదయాన్నికి మనం 2 నిమిషాల్లో బాత్రూమ్కి వెళ్ళి వచ్చేయాలి. అది అలా జరిగితేనే మన ఆరోగ్యం బాగుందని. లేదు అనుకుంటే మనం తిన్న ఆహారం సరిగా లేదు. సో అలా ఏంటంటే ఖచ్చితంగా తిన్నవాళ్ళు ఖచ్చితంగా మీ అనుభవాలు మీరు చెప్పాలి. సో మేము లాస్ట్ ఇయర్ అయితే మేము చేసినప్పుడు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 5 రోజులు తిన్న ప్రతి ఒక్కరు కూడా వినియోగదారులైనా అయ్యారు, లేకపోతే రైతులైనా కానీ మారారన్నమాట. సో మీరు ఈ భోజనాలు తిన్న ప్రతి ఒక్కరూ నేచురల్ ఫార్మింగ్ ద్వారా వచ్చేటటువంటి ఉత్పత్తులను తినండి. తద్వారా మీ ఆరోగ్యాన్ని బాగు చేయండి, రైతుని రక్షించండి, గోమాతను రక్షించండి. తద్వారా భూమిని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సేవ్ నేచర్, సేవ్ సాయిల్. జై గోమాత, జై సబల.